హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి దసరా దీపావళి బోనస్ వచ్చింది. అదే అదే తమిళ కూడా పెట్టా. సో వచ్చిందా కాదంటే వచ్చింది, అందరికీ వచ్చింది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ. సో బోనస్ అంటే అన్న నేను కూడా జాబ్లో జాయిన్ అయినప్పుడు, ఎంటీఎస్ జీడిఎస్ జాయిన్ అయినప్పుడు బోనస్ అంటే ఆ, అంటే డబ్బులు జీతం అంటే 60 రోజులు అంటే 2 నెలలు జీతం కల్పిస్తారేమో అనుకున్నా. కాకపోతే అట్లా కాదు. సో దానికి ఒక మెజర్మెంట్స్ ఉంటుంది. అదేంటిదంటే ఈ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎట్లా ఇస్తారు అనేది చెప్తా. కుదిరితే ఈ వీడియోలో జీడిఎస్కి కూడా వస్తుంది బోనస్. సో ఎంత వస్తుందని కూడా ఈ వీడియోలో కుదిరితే చెప్తా, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఎంత ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి బోనస్ బోనస్ ఎలా ఇస్తారనేది చెప్తా. బోనస్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీకు కొన్ని పదాలు తెలియాలి. బోనస్ అంటే తెలియాలంటే కొన్ని పదాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అవి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి పిఎల్బి అంటే ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్. నెక్స్ట్ వచ్చేసి ఎన్పిఎల్బి అంటే నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో చెప్తా. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అంటే ఉత్పాదకతకి సంబంధించిన బోనస్. నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అంటే ఉత్పాదకతకి సంబంధించిన కానిది. సో ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పిఎల్బి అనేది, ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఒక ఆర్గనైజేషన్లో ఇప్పుడు నేను ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. సో నేను ఏం చేస్తున్నా, నా వల్ల ఎంతో కొంత డిపార్ట్మెంట్కి రెవెన్యూ రెవెన్యూ అని కాదు కానీ ఎంతో కొంత అది ఒక డెవలప్మెంట్ అవుతుంది. సో ఎంతో కొంత నేను ఎకనామికల్గా నేను యూజ్ అవుతున్నా. ఎకనామికల్ అని కాదులే కానీ ఎంతో కొంత నా వల్ల ప్రొడక్టివిటీ జరుగుతుంది, అక్కడ ఉత్పాదక జరుగుతుంది. సో దాని ప్రొడక్టివిటీ లింక్ అంటే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఎంతో కొంత ప్రొడక్టివిటీ జరిగితే దాని ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అంటారు. నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అంటే దానికి ఉత్పాదకతో సంబంధం ఉండదు. ఎట్లా అంటే మనం అంటే ఎంతో కొంత మనం ఈ దేశానికి ఉపయోగపడే పని చేసినట్టు కానీ ఏమన్నా అట్లా ఆ టైప్లో అనమాట. అలాంటివి అంటే ఉత్పాదకత లేనిది. అంటే వాళ్ళకి ఏంటిదంటే ఓన్లీ ఎలా ఉంటుందంటే, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఆర్మీ వాళ్ళు ఎలా వస్తారంటే వాళ్ళేంటి దేశానికి సేవ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటిది ఏమి ఆశించి కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. సో వాళ్ళ ఏంటిదంటే వాళ్ళకి ప్రొడక్టివిటీ ఏం సంబంధం ఉండదు. ఇలాంటి ఆర్మీ కానీ ఇలా వేరే ఆర్గనైజేషన్ ఏదైనా సరే ఇలాంటి వాటిని ఏమంటే నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఇస్తారు వాళ్ళకి. అలాంటి చేసి పనులు చేసి నాన్ ప్రొడక్టివిటీ లింక్ బోనస్ ఇస్తారు. వీళ్ళకి వచ్చేసి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఇస్తారు. సో అది స్మాల్ డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్పిఎల్బినేమో అడ్హాక్ బోనస్ అంటారు. అడ్హాక్ బోనస్ అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి 30 డేస్కి ఇస్తారు. సో ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ వచ్చి 60 డేస్కి ఇస్తారు. సో ఈ బోనస్ అనేది ఎలా ఇస్తారంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 దాకా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఇస్తారు. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. అంటే ఇది చాలా డెప్త్గా ఉంటుంది. ఇది క్యాలిక్యులేషన్ అనేది చాలా డెప్త్గా ఉంటుంది. మనకి నార్మల్గా మనకు అర్థం కాదు. సో నాకు అర్థమైంది, నేను ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నా. చాలా సింపుల్గా ప్రజెంట్ చేస్తున్నా. ఏంటిది వాట్ అని ప్రజెంట్ చేస్తాను. డెప్త్కి చెప్పట్లేదు. సో డెప్త్కి చెప్పాలంటే అది చాలా కాంప్లికేటెడ్తో కూడుకొని ఉంటుంది కొంచెం. సో నాకు అర్థమైంది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నా. సో ఫస్ట్ మీకు అది తెలియాలంటే యావరేజ్ ఫార్ములా తెలుసు. యావరేజ్ అంటే తెలుసుగా, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్. అంటే తెలుగులో చెప్పండి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని చిన్నప్పుడు చదువుకున్నాగా. సో ఆ ఫ్యాక్టర్ని కూడా దీంట్లో చాలా యూజ్ అయింది. ఆ ఫ్యాక్టర్ని యూజ్ చేసుకొని ఈ బోనస్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. సో నేను చెప్పేది ఫస్ట్ ఇది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, జీడిఎస్ కాదు. జీడిఎస్ కూడా ఇస్తారు, బోనస్ ఇస్తారు. సో అది ఏంటనేది ఈ వీడియోలో కుదిరితే చెప్తా, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎలా ఫార్మ్ ఉంటుంది వాళ్ళకని. సో ఫస్ట్ అయితే వీళ్ళకి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో అందరికీ బోనస్ ఎలా ఇస్తారని చెప్తున్నాను. సో ఇది ఫైనాన్షియల్ ఇయర్. సో ఆ ఫార్ములా ఏంటంటే ఇప్పుడు అర్థమైందిగా పిఎల్బి అంటే ఏంటి, నాన్ పిఎల్బి అంటే ఏంటిది. పిఎల్బి ఎవరికి ఇస్తారు, నాన్ పిఎల్బి ఎవరికి ఇస్తారు. సో పిఎల్బి అయితే నార్మల్గా రైల్వే వాళ్ళకి, పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇస్తారు, మ్యాక్సిమం వీళ్ళిద్దరికి ఇస్తారు. నాన్ పిఎల్బి అంటే ప్రొడక్టివిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. సో వీళ్ళైతే 60 డేస్కి ఇస్తారు, లేదా 30 డేస్కి ఇస్తారు. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే. నాకు దీనికి ఏమన్నా చేంజెస్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటా. ఓన్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నా. సో ఫార్ములా వచ్చేసి ఏంటంటే గుర్తుపెట్టుకుని యావరేజ్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్.
సో ఆ ఫ్యాక్టర్స్ కంటే ముందు సీలింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. సీలింగ్ ఫ్యాక్టర్, ఆ ఫ్యాక్టర్ అనేది సీలింగ్ ఫ్యాక్టర్. సో అంతకంటే ముందు ఈ సీలింగ్ ఫ్యాక్టర్ అంటే ముందు పిఎల్బి అంటే ప్రొడక్టివిటీ గురించి, పిఎల్బి గురించి చెప్తున్నా, నాన్ పిఎల్బి కాదు. పిఎల్బి అంటే పోస్టల్ రైల్వే వాళ్ళకే చెప్తున్నా. సో పిఎల్బి అంటే పిఎల్బిని కలెక్ట్ చేసిన ఫార్ములా ఉంటుంది. అంటే ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే యావరేజ్ ఎర్నింగ్స్ యావరేజ్ ఎర్నింగ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ బోనస్ డేస్ బై 30.4. ఈ 30.4 అనేది యావరేజ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్. యావరేజ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్ అంటే ఫస్ట్ ఏం చేయాలంటే యావరేజ్ ఎర్నింగ్స్ అంటే ఏం లేదు. యావరేజ్ ఎర్నింగ్స్ అంటే యావరేజ్ అంటే ఏంటో ఫార్ములా చెప్తున్నా, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే యావరేజ్ ఎర్నింగ్ అంటే ఒక ఎంప్లాయీ యొక్క యావరేజ్ ఎర్నింగ్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఒక ఫైనాన్షియల్ ఇయర్కి. అంటే ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ తీసుకున్నాం. ఏప్రిల్ ఫస్ట్లో ఒక కొంత శాలరీ తీసుకున్నాం, ఒక 10,000 తీసుకున్నారు. తర్వాత ఏప్రిల్ తర్వాత మే తర్వాత ఒక కొంత శాలరీ తీసుకున్నారు. అట్లా అంటే అనుకుంటే మే తర్వాత జూన్ తర్వాత కొంత శాలరీ తీసుకున్నారు. జూలై కొంత అంటే 12 నెలలకి 12 శాలరీ తీసుకున్నాను అనుకోండి. ఆ 12 నెలల శాలరీ యాడ్ చేసుకొని బై ఎన్ని, ఒక సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కదా. సో 12 వేయాలి. సో డివైడ్ చేస్తే కొంత ఎంతో కొంత ఒకటి వచ్చింది, ఒక ఎక్స్ అనే అమౌంట్ వచ్చింది. సో అది ఇంటూ నెంబర్ ఆఫ్ బోనస్ డేస్ అంటే 60 days 60 days, 30 days 30 days బై 30.4 అంటే ఇది ఎలా వచ్చిందంటే యావరేజ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్. అంటే ఒక మంత్ లో ఎన్ని రోజులు ఉంటాయో అన్ని యాడ్ చేసుకుంటా ప్లస్ మొత్తం ఎన్ని ఉంటే 30 ఉంటే 30తో డివైడ్ చేస్తే మనకి ఇది వచ్చింది, ఈ ఫ్యాక్టర్ వచ్చింది 30.4 వచ్చింది. సో వీటన్నిటిని కలిపి డివైడ్ చేస్తే మనకి పిఎల్బి వచ్చింది. సింపుల్ ఫార్ములా, అంటే చాలా సింపుల్ ఫార్ములా. యావరేజ్ ఎర్నింగ్స్ అంటే ఒక ఎంప్లాయీ ఒక సంవత్సరంలో ఎంత ఎర్నింగ్ చేస్తారో ఆ యావరేజ్ ఫార్ములా అయితే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, అంటే నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వేసి తర్వాత నెంబర్ ఆఫ్ బోనస్ డేస్ కానీ తర్వాత 30.4 ఈజ్ ఫిక్స్. సో ఇది ఎట్లా వచ్చిందంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్ చేస్తే మనకి ఇది వచ్చింది. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఈ పిఎల్బి వచ్చింది. పిఎల్బి వచ్చింది. దీన్ని సీలింగ్ ఫ్యాక్టర్ అంటారు. సీలింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ సీలింగ్ ఫ్యాక్టర్ అంటే నార్మల్గా ఇప్పుడు ఎంత పెడుతున్నా అంటే సీలింగ్ ఫ్యాక్టర్ నాకు తెలిసి 7,000 ఉంటుంది మ్యాక్సిమం. 7,000 ఉంటుంది ఈ సీలింగ్ ఫ్యాక్టర్. ఇంత కలిసి మ్యాక్సిమం ఇంతే పెట్టి క్యాలిక్యులేట్ చేస్తారు అనుకుంటా. ఇంకేమైనా పెరగచ్చు తగ్గొచ్చు, పెరిగినా తగ్గిన ఇదే పెడతారు అనుకుంటా. మ్యాక్సిమం ఇంకా చేంజ్ చేయలేదు. ఇంకా అదే ఫ్యాక్టర్ ఆ సీలింగ్ ఫ్యాక్టర్ చేంజ్ చేయమని అడుగుతున్నారు. సో మరి చేంజ్ చేస్తే చేంజ్ చేయవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇది ఉందనుకుంటున్నా. సో ఇది ఏంటంటే ఈ పిఎల్బి అనేది ఎవరికి ఇస్తారంటే పిఎల్బి అయినా మామూలుగా ఎన్పిబిఎల్ అంటే నాన్ ప్రొడక్టివ్ లిక్కర్ బోనస్ అయినా ఎవరికి ఇస్తారంటే గ్రూప్ బిలో ఉన్న నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మిగతా కింద వాళ్ళందరికీ ఇస్తారు. గ్రూప్ సి, గ్రూప్ డి మొత్తం వాళ్ళందరికీ ఇస్తారు. గ్రూప్ బి అంతే వాళ్ళకే ఇస్తారు. అండ్ కొంచెం రైల్వే వాళ్ళకి కొంచెం స్లైట్గా ఎక్కువ ఉంటుంది అనుకున్నా పోస్టల్ వాళ్ళకన్నా. ఇక మ్యాక్సిమం ఇది ఏంటంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అండ్ జీడిఎస్ కూడా ఇస్తారు. అది ఎంత ఇస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే అది దానికి కూడా వేరే ఫార్ములా ఉంది. సో ఎంత ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎంత సర్వీస్ ఉండాలని నెక్స్ట్ వీడియోలో చెప్తా. ప్రస్తుతానికి అయితే ఇది ఇట్లా బోనస్గా క్యాలిక్యులేట్ చేస్తారు. సో వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే. ఎందుకంటే చాలా చాలా డెప్త్గా ఉంటుంది. అసలు దాంట్లో బీటా ఫ్యాక్టర్ ఏదో ఉంటుంది, ప్రో ఉంటుంది, దాన్ని కొన్ని చేంజ్ చేయాలి, దాన్ని డౌన్ ఫేకర్ చేస్తారు. సో ఇదంతా చాలా డెప్త్గా ఉంటుంది. సో మామూలుగా మీకు అర్థం కావాలని నార్మల్గా చేసిన వీడియో ఇది ప్రజెంట్ చేయడానికి. ఇంకా మామూలుగా అర్థం ఓవరాల్గా అర్థం కాదని చేసిన వీడియో. సో ఈ వీడియోలో కనుక ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, కంపల్సరీ సరి చేసుకుంటా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.